ప్రభుత్వం శాసనసభలో ఏ అంశాన్ని పెట్టినా అన్నిటికీ సమాధానం ఇస్తామన్నారు బీఆర్ఎస్ సభ్యులు. కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టు బురద రాజకీయాలు చేయాలని చూస్తోందని విమర్శించారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు గులాబీ నేతలు. రేవంత్ సర్కార్ శాసనసభను తమకు అనుకూలంగా నడిపించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వం ఏ అంశాన్ని సభలో పెట్టినా అన్నింటికీ సమాధానం ఇస్తామన్నారు. ప్రజల కష్టాలు సమస్యలపై చర్చలకు అసెంబ్లీ వేదిక కావాలన్నారు. కనీసం 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్నారు. పీసీ ఘోష్ కమిషన్ పైన కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు కేటీఆర్. తూతూ మంత్రంగా 4 రోజులు అసెంబ్లీ నడపడం కాదు, 15 రోజులు అసెంబ్లీ నడపాలి. రైతుల అన్ని సమస్యలు, వర్షం అధిక వర్షం వల్ల, వరదల వల్ల ఇవాళ పంట నష్టపోయిన రైతుల గురించి కానీ, ఎరువులు సకాలంలో మీరు ఇవ్వలేకపోవడం వల్ల బ్లాక్ మార్కెటింగ్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే చేస్తున్నారో, యూరియా మాఫియా ఎవరైతే కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారో వాళ్ళ వల్ల రైతులు పడుతున్న అవస్థల గురించి కూడా బ్రహ్మాండంగా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వం అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టు పెట్టి బురద రాజకీయాలు చేయాలని చూస్తుందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. యూరియా, వరద నష్టం, గురుకుల విద్యార్థుల మరణాలు, బనకచెర్ల, పోర్టు సిటీ అంశంపై తాము చర్చ జరపాలని కోరామన్నారు. స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసమే ప్రభుత్వం ఇలా చేస్తుందన్నారు హరీష్. మొదటి ప్రాధాన్యత కింద రాష్ట్రంలో వరదల వల్ల జరిగిన పంట నష్టము, ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, ఆ ప్రజల్ని ఎట్లా ఆదుకోవాలో భరోసా కల్పించాలనే అంశం మీద చర్చ చేయాలని బీఆర్ఎస్ పార్టీ కోరింది. రెండవ ప్రధానమైన సమస్య మేము చెప్పింది యూరియా కొరత వల్ల రాష్ట్రంలో రైతులు గోసబడతా ఉన్నారు. కాంగ్రెస్ ఏమో బీజేపీ పేరు చెప్పి తప్పించుకుంటుంది, బీజేపీ ఏమో కాంగ్రెస్ పేరు చెప్పి తప్పించుకుంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామంటే ప్రభుత్వానికి భయం ఎందుకని ప్రశ్నించారు హరీష్. పీపీటీకి అవకాశం ఇవ్వడం లేదంటేనే ప్రభుత్వం భయపడుతున్నట్టు అర్థమవుతుందన్నారు. కాళేశ్వరం రిపోర్టుపై మరోసారి హైకోర్టును ఆశ్రయించారు హరీష్ రావు. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. హరీష్ పిటిషన్ పై సోమవారం వాదనలు వింటామని తెలిపింది హైకోర్టు. యూరియా సమస్యపై ఆందోళన చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. సెక్రటేరియట్ ముందు బైఠాయించారు. రాష్ట్రంలో యూరియా దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. అసెంబ్లీ నుంచి వ్యవసాయ కమిషనర్ ఆఫీసుకు ర్యాలీగా వెళ్లారు. రాష్ట్రంలో యూరియా సమస్య తీర్చాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ శాఖ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చారు. కమిషనర్ ఆఫీసు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. మాజీ మంత్రులు హరీష్, కేటీఆర్, సవిత, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోలీసుల నుంచి తప్పించుకున్న హరీష్ రావు మరికొందరు నేతలు కలిసి సెక్రటేరియట్ గేటు ముందు బైఠాయించారు. హరీష్ రావు సహా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.